ఇప్పుడు రియాంజాన్ని ఇక్కడ దించేసి మనం తిరిగి పోదాం గైస్. రియాంజాన్ని ఇంటికాడ దించేద్దాం. ఇప్పుడు మనం తిరిగి బాటిల్లో రియాంజాన్ని ఇద్దరిని దించేద్దాం. ఫ్లైట్ చేపించింది మీకు అది. మా అమ్మకి అయితే ఇయ్యలేదు, అసలు ఇయ్యలేదు. ఒకటే వేసింది మా అత్తమ్మయుడు, మా అమ్మమ్మ కూడా మత్తు వేసింది. మా అమ్మకి అయితే ఇయ్యనే ఎత్తలేదు, ఇయ్యలేదు. అమ్మమ్మ చూసి కాదు, అమ్మమ్మయుడు ఎంత మంచి చెప్తుంది. అక్కడ తెచ్చిండు, ఆడ పెట్టిండు. ఇవన్నీ ఈ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తారు. ఇంకా అవమ్మ చిప్స్ అవుతాయి. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఇప్పుడు ఇంటికాడ నుండి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడైతే మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోవాలా. మళ్ళా ఇప్పుడు ఫస్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఏం చేస్తామంటే అక్కడ అప్పాలు, మురుకులు అవి అయితే వేయబోతున్నాము ఇవాళ. మరి పండుగకి ఇంకా కొన్ని రోజులు ఉంది. ఇప్పుడిప్పుడు నేనైతే ఫ్రెష్ అప్ అయినా. దాని తర్వాత ఇప్పుడు మా అమ్మని అయితే ఒక పని అయితే చెప్పింది. మా మామ వాళ్ళ ఇంటికి పోయి నువ్వులు అయితే తేవాలా. మళ్ళా పోదాం. ఇప్పుడు పండితరం అయితే ఇడింది. చాలా లెట్స్ గో. గాయస్ ఇప్పుడు తీసుకున్నాం. మా మామ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇప్పుడు తీసుకున్నాం. చాలా ఇదే అమ్మకి ఇచ్చేద్దాం. ఇది ఎందుకు అమ్మ అసలు పాల్పనం అయితే వేసింది. ఇంకా ఇదైతే తీసుకున్నాం. దాని తర్వాత మా అన్న కూడా వచ్చిండు, నిన్న వచ్చిండు హైదరాబాద్ నుండి. మరి అన్న నేను అమ్మనైతే పోతున్నాం. నాన్ననైతే వస్తలేదు. ఇప్పుడు నాన్ననైతే షాప్ లోనైతే ఉన్నాడు. ఇంకా ఈ రోజు మాత్రం నేనైతే చేస్తుంది నలుగుతుంది. చెంచన్ అయితే అస్సలు దొరుకుతలేదు. అందులో ఎంత లేదు దొరుకుతలేదు. అందుకని చేత్తోనైతే తింటాను. ఇప్పుడు ఇవాళ నేనైతే ఛాయ్ అయితే తాగుతున్నా. అస్సలు ఛాయ్, అందుకని ఇప్పుడు ఛాయ్ పోసుకున్నా. లేకుంటే హనీ వాటర్ అయితే హనీ మిల్క్ అయితే తాగుతుండే. సో గైస్ ఇప్పుడు పెట్రోల్ పంప్ అయితే వచ్చినాం. పెట్రోల్ పంప్ కట్టినా పెట్రోల్ ఆపుకొని ఇంటికైతే పోగా. ఇప్పుడు తాళం అయితే వేసేసినాం. మేమైతే పోతున్నాం. నానున్నాడా షాప్ లోనే ఉన్నా. వెళ్ళి తాళం అయితే నాన్నకైతే ఇచ్చాను. నాన్న ఇన్ని అన్నాడు. ఇప్పుడు మేమైతే పోతున్నాం. బోర్ నిండింది. చాలా బోర్ అయితే బాగా. మరి ఏం చేయడు చెడు బొట్టు ఎట్లా పెట్టుకున్నాడు. నామలు అన్ని పెట్టుకున్నారు. అన్న ఉన్నాయి, అన్ని బొట్టలు పెట్టుకున్నాను. మా అమ్మ గైస్ ఇక్కడనైతే బియ్యం అయితే ఆరేసాడు. తిన్నాంటారు అత్తం. మావు నీళ్ళు తెచ్చినాక అత్తం. ముగ్గులం పట్టం ఎత్తం. ఉండను ఇంకో బాటిల్ తెచ్చినాక అత్త. బాటిల్ తెప్పు. బాటిల్ బాటిల్ తీసుకురా. రైస్ కూడా అయితే మేమైతే నీళ్ళు వేస్తున్నాం. ముంగాడు పెట్టుకొని వస్తాం. నీళ్ళు తెచ్చినాక పోతుంది కదా. ముగ్గురం అందరు రియంగా నిన్నే ఉండు ఇండే ఉండు అంటుంది కదా. అదే రాంగా ముంగట కట్టుకొని బాటిల్ పట్టుకొని రారు. గైస్ చిన్న ఉంటాయి నీళ్ల డబ్బా.
మా అమ్మ బిర్యానీ అన్ని దిగమంటుంది కానీ ఈడేమో అస్సలు దిగుతలేడు బాయ్. ఇప్పుడేమో ఏం తెచ్చా నీకు దీన్నే ఉంటది, దీన్నే గుట్ట ఇంకో అన్న తెచ్చినాక ఒకసారి ఇట్లా తిరుక్కుంటా జక్రాంపల్లి, ఇదే ఊరి పేరు జక్రాంపల్లి, మొత్తం తిరిగాం. గైస్ ఈడ అందరు పతంగిలు ఎగిరెత్తుండ్రు. ఇన్నమో ఒక స్కూల్ ఉంది గిన్నె గిదే కానీ ఎడికైంది గీడికి వచ్చి. గైస్ ఇప్పుడు వచ్చేసినాం వాటర్ పంప్ కి, ఇక్కడ వాటర్ కలిసినాం. గైస్ ఇప్పుడు నీళ్ళు కూడా పట్టేసినాం. ఇంతకు ముందు ఆ షాప్ ఇటానండి, సడన్ గా అది ఇటు సైడ్ కి మాట్లాడు అంతే. నేను సడన్ గా షాప్ బయటకి అయినా అనుకున్నాను. ఇప్పుడు రియాన్ అన్ని ఇక్కడ దించేసి మనం తిరిగి పోదాం గైస్. రియాన్ గారిని ఇంటికాడ దించేద్దాం, నేను మనం తిరిగి బాటిల్లో రియాన్ గారిని ఇద్దరిని దించేద్దాం నిజంగా. దించేద్దాం రియాన్ గారిని. నేను దించేసాడే ఇప్పుడు మేము పోతాం తిరిగా. ఇప్పుడు ఇద్దరం ఇంకా ఈ గ్రైండర్ కూడా పట్టించేది. నేనైతే తొక్కు అయితే వేసుకున్నా, ఉప్మాల తొక్కు మస్తు సూపర్ వస్తాయి. ఇంకా తొక్కెత్తుంది, 2 తొక్కులు ఉన్నాయా? అదేం తొక్కిందని తొక్కు అది కూడా ఇప్పుడు మాట మందరం చెప్పిన మళ్ళీ అదైతే పట్టించడానికైతే పోతున్నాం. వద్దు ఎందుకు వద్దు గైస్, ఇప్పుడు పిల్లనైతే పట్టించుకోనికి పోతున్నాము. ఏం చేయడు, అరే ఆగుండి నువ్వు వద్దు, సైకిల్ నడుకోపో. అరే నడు. ఇప్పుడు మేమైతే పోతున్నాం. ఎందుకు ఎడిపోతున్నాం చెప్పు, ఏడికన్నా చెప్పు. ఎడికన్నా పోతాం ఇప్పుడు, పోతున్నాం మళ్ళీ లచ్చాలో. అది ఏంటంటే అటు లాస్ట్ కు ఉంటది అన్న, తెలుసా నీకు? అది ఇదేంది ఉసుకేసినావు బండి మీద మొత్తం వేసినాం. పోతున్నాం మళ్ళీ. సో గాయస్ ఇప్పుడు నీకైతే వచ్చినాం ఇక్కడ వాటికెత్తుని. ఏడా అవరు వైట్ కలర్ పతంగి తెచ్చుకున్నా. మరి ఓన్లీ పతంగిలే కొనుక్కుందాం, వాళ్ళ కొనుక్కోవాలా పతంగి. ఇప్పుడు నీకు అప్పాలు చేయచ్చా? అప్పాలు చేయచ్చా నీకు? అయితే పట్టిపిస్తున్నాం వాళ్ళందరూ, ఇంకా లైన్ ఉంది, ఫుల్ లైన్ ఉంది. వాళ్ళందరి తర్వాత మనం పట్టాలి. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళందరిది కావాలా ముందు లైన్. ఆడ ఒక 3-4 ఉన్నాడు, వాళ్ళ అందరిది అయిపోయినాక మళ్ళీ మనది. ఇప్పుడు ఆ మస్తు మంది చేపిస్తారు, మొత్తం మంది పిండి వాటి తీసుకుంటారు. అయితే ఫుల్ ఉంది, అదంతా కంప్లీట్ అయిపోయినాక మాది చేస్తారు. అప్పుడు వరకు మేమైతే ఇక్కడ లైన్ లోనే అయితే ఉండదా. మనం ఎట్టనమో మేము ఇప్పుడు అది అయ్యే వరకు అన్న ఉంటదా? అది అయ్యే వరకు ఈయన ఉండాలా? ఓన్లీ షాట్ మ్యాన్, అది అయ్యే వరకు ఈయన ఉండాలా మనం అయితే. మరి ఏం చేయడం అట్లా ఏదో ఒకటి ఎక్కుకుంటా అట్టి తిరుగుతున్నాయింది రా ఇస్తారా రియాన్స్. అరే అరే వెళ్తావు నోది బ్లాగ్ తీతా ఎట్లా తీస్తావు? అట్లా కాదు, ఇట్లా ఫస్ట్ నా చూస్తుంది తీ. లెఫ్ట్ రైట్ చేపించిందిరా మీకు? అది ఎప్పుడుంది? ఏమంటది దాని పేరేం పేరు? మార్చ్ 31st. ఏంది మన గేమ్స్ ఇట్లా ఏమన్నా ఆడినావా? ఆడినావా? ఏం గేమ్స్ ఆడినావు?
ఏం గేమ్స్ ఆడినాం అంటే అది కబడ్డీ ఆడినాం. కబడ్డీ నీకు కబడ్డీ ఆడిపించిందారా? గెలిచినావా మళ్ళా? నేనే గెలిచిన కొన్ని. నువ్వు ఉమ్మా మా ఫ్రెండ్స్ ఆడిపోతారు, నేనే గెలుస్తా. రే నువ్వు గెలుస్తా దారా ఆడదాం. మనం ఆడమా ఆడమా పక్క. ఇంకొకటి ఆడు కూడా ఆడతాడా? గడు చూడు ఇంకొకటి వచ్చింది, అతను పట్టుకొని వచ్చింది. దా మనం ఆడదాం. దారా దారా మనం ఆడదాం. దారా దా మరి ఒక్క చేస్తానే ఆడతాను సరేనా? అదా ఇంకో గడ లైన్ ఉంది తీసిన, అదే గ్రేసు. ఇటేమో ఇంకో ఇటు వెనకలాగా ఇది గ్రేసు. సరేనా? ఆడదాం మళ్ళా. ఇప్పుడు మేమైతే కబడ్డీ ఆడుతున్నాం. దారా దారా సరే వస్తున్నా. దా అవుట్ ఇప్పుడు నేను చూడ ఎట్లా నిన్ను పట్టుకున్నా కదా మళ్ళా. సరే ఇప్పుడు నేను వస్తావు. ఇంకిద్దరు ఉన్నారా? వీళ్ళు కూడా ఆడతారా? ఈడొకడు వాడు ఇంకోటి వస్తుండే, ఇంకొకడు నలుగురు ఉన్నారా? దా ఇప్పుడు నేను వస్తా. ఇట్లా నువ్వే బయట నువ్వు అవుట్. ఇప్పుడు నువ్వు నన్ను ముట్టించుకోరా దమ్ముంటే నన్ను ముట్టించుకోరా. అవుటే నేనే సారా అవుట్. దా ఇప్పుడు నువ్వు ముట్టించుకోదా. ఇప్పుడు నువ్వే సార్ దారా. అరే అవుట్ వాడు ఏంది రకంత సిలిండర్ బుడ్డి తిరుగుతుంది. దమ్మత్తుందిరా దమ్మత్తలే అవుట్. నువ్వు ఇంకా నువ్వే చాలు. ఇంకొకటి వచ్చిండ్రా చిన్నాడు. ఆడతా నువ్వు కూడా ఆడతా అంటే ఈ సీడు కూడా మా వెంబడి వాళ్తాడు. అమ్మా ఇడ ఊకున్నాను ఇదా ఇడ ఊకు. గైస్ ఇంకా కాలేదు మా గిల్ని పట్టేది లైన్. ఇంకా పలుతలేదు కూడా అసలు. ఇంకా టైం పడుతుంది కావచ్చు నాకు తెలిసి. దమ్మత్తలే మరి రాదమ్మా. ఇంకా ఇప్పుడు ఏం చేయమందాం? దాడు మోతారు ఈడ జాక్కుంటే కథమే. ఇంకా నువ్వు ఈయన ఉంటూ మేము ఇంకా నువ్వు దొరకకుండా ఇంటికి పోతాం. ఇంకా నువ్వు ఇంకో ఎంతసేపు వరకు జాక్కుంటారా నువ్వు? ఇంకా ఒక 3-4 రోజులు జాక్కుంటా. ఒక్కరోజు జాక్కుంటా. వద్దు నువ్వు జాక్కున్నాక మళ్ళీ ఇంకొక పొట్టాడు ఉన్నాడు. ఇంకో ఈడు జాక్కుంటే ఏం కాదు. ఆడి ఇల్లు గీనే గిదో ఏదో ఉంది. ఆడు జాక్కుంటే ఏం కాదు. నువ్వు జాక్కుంటే మన ఇల్లు అటు ఉంది. నీకు ఏ రోడ్ తెలియదు ఏం తెలియదు. ఈయనే ఉంటావు. ఇంకా ఏం తెలుసు? ఏడ తెలుసు చెప్పురా. 6 వరకు రోజు తెలుసా? లేకుంటే ఈడ అమ్మమ్మ ఇంటి వరకు తెలుసా? నానమ్మ ఇంటి వరకు తెలుసా? జక్రంపల్లి సార్ని అయితే వాళ్ళ అక్క పట్టుకోతుందో. ఓ కొట్టేటట్టుంది రా వాళ్ళ అక్క. అరా అరే ఇక్కడ వాళ్ళ పటాంగి పడ్డది. వాళ్ళ తీసుకుంటున్నా గాడ ఒగ్గో అటుపక్క పతంగి పడ్డదా. అలా దొరికిందిరా. గీ నుండి ఎగిరెత్తుండేది రా కిందికించి. ఈడొక దట్టుకుంది. గీ నుండి ఎగిరెత్తున్నారా? వాళ్ళ పతంగి ఏడుంది? అలా దగ్గర గాడుంది. డీల్ ఎత్తున్నా
ఒక డీల చుట్టూ చుట్టూ నువ్వు చుట్టూ చూస్తావు చుట్టూ నాకు ఇది పట్టుకోరా కదా పోతారా గుంజరా నువ్వు వెళ్ళిపోయాడు. నడురా మనది అయింది కావచ్చు రేంజ్ పిండి తట్టుకుంది రాళ్ళది తక్కువంది అన్న అయింది కావచ్చు పిండి సో గైస్ ఇప్పుడే అయింది నడపన్నా చలో మరి ఇప్పుడు పోతున్నాం ఈ పిండి కూడా ఉందనండి అయిందా పిండి చాలా పోతున్నాం ఇప్పుడు ఇప్పుడైతే మేమైతే పతంగ తేలిన పోతున్నాం నేను మరి ఏం లేడు అడ్డమే. మా అన్నత్త లేడు చాలా ఇప్పుడు పతంగ తెద్దాం ఎగిరేస్తా నీకు ఆ? నాకు కూడా ఎగిరేరా నాకు ఎగిరేరాదురా డీలెత్తా అందరికి ఎగిరేస్తుంది కొద్దిగానే ఎగిరేస్తుంది మరేం చేద్దాం. ఎగిరేద్దాం మాంజి ఉందిగా ఉంది పక్క పక్క నడు పోయాం ఇప్పుడు మేము పతంగిలు తెచ్చుకుంటాం ఏడుంటాయి పతంగిలు చూపిస్తాను చూపిస్తాను ఏడా నీకు తెలుసా పక్క తెలుసు పక్క. మరి ఏం చెడు తెలుసు అంట ఇదే మాట గుర్తుకుంచుకొని మళ్ళీ ఏదైనా తెలా అంటే రియాన్ చేయండి ఏం చేద్దాం చెప్పరా రియాన్ చేయండి బయట వాడద్దామా నన్ను వెళ్తారా నన్ను వెళ్తారా అన్నీ నీకు దొరక సరే మనకు స్టేట్ లో ఒక్క దుకాణం ఉండే రా గిట్టు ఉంటాయి రా అటు 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 పోదాం పోదామా ఒకవేళ పతంగిలు లేకుంటాయి ఆ నుంచి ఇట్లా అంట ఆ నుంచి ఇట్లా మలుపుకొని పోదాం. దాడు నడు నడు ముందైతే పోదాం పతంగిల దగ్గరికి నేను మాట్లాడుకుంటూ ఊపుతున్నాం ఓరే రే 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 అరే అవ్వ అరే ఇదెక్కడు మళ్ళా నీళ్ళు తాగిస్తా మళ్ళీ అడిగాం కాదు నీళ్ళు తాగి పోయిను గాయస్ మా అన్న ఏ ఆడు గిట్లా పట్టుకుంటాడు గట్ల ఎట్లా పట్టుకొస్తుంది ఇప్పుడే పతంగిలు కూడా తీసుకున్నాం ఒక 3 తీసుకున్నాం మా అమ్మ అప్పుడు పొద్దున ఇచ్చిన నువ్వులు ఇంకా పిండి కలుపుతుంది మా అమ్మ వేసింది ఇవన్నీ అంతా నువ్వులు ఓమ పిండి సాల్ట్ సత్తంత సాల్ట్ వేసి రాత్రి బియ్యం నానబెట్టినాం పిండి పట్టించుకొచ్చినాము కలుపుకున్నాం కదం సెట్ నాక సెట్ నా మొత్తం సంక్రాంతి స్పెషల్ అంటే స్పెషల్ సకినాలు మట్టిగా స్పెషల్ సంక్రాంతి సగ్నాలు ఇంకా ఇంకోటి ఏమో ఉంటాయి సగ్నాలు ఇంకేమేమి ఉంటాయి అల్సలు గర్జలు గల్జలు చేగోలు అప్పాలు పతంగ అయితే కట్లేదు కలుతున్నాము కారం సగ్నాలా లేకుంటే ఉప్పు సగ్నాలు కారం దీంట్లో కారం సకినాలు కారం సకినాలు కారం సగ్నాలా అంటే కారం వేసి ఉప్పు సకినాలు ఎంత చేత్తో ఎత్తుంది మొత్తం ఇట్ట క్లియరింగ్ ఉండాలి మొత్తం ఉండాలి చిన్నప్పుడు వస్తుంటే కలిపిస్తుండే నేను పోతుండే కూడా ఇప్పుడు వేయచ్చు కానీ మళ్ళా ఎన్ని రోజులు అయింది అయ్యాక గైస్ మా అమ్మకి అయితే ఇయ్యలేదు అసలు ఇయ్యలేదు ఒకటే వేసింది మా అత్తమ్మ ఏడు మా అమ్మమ్మ కూడా మత్తు వేసింది మా అమ్మకి అయితే ఇయ్యనే వేయలేదు అది ఎత్తలేదు అమ్మమ్మ చూసి కాదు అమ్మమ్మ ఏడు ఎంత మంచి ఎత్తుంది ఒక్కటే ఎత్తుంది ఊసి ఎత్తలేదు
నాకే వస్తుంది నేనైతే జల్ది అయిపోతాయని అయ్యా నేనైతే జల్ది అయిపోతాయని అయ్యా జల్ది అయిపోతాయి మళ్ళా అత్తలేదు నేనైతే హలో గాయస్, ఇప్పుడైతే మా ఫ్రెండ్ బాగా మాత్రం పిండి ఎత్తుండు. సకినాలు మాత్రం పోతుండు. పోతాడు. అమ్మ అమ్మ చూడు అల్ల ముంచుకుంటా తిట్టుకుంటా పోతుంది. మా నాని మొత్తం మొత్తం అలా ముంచుకుంటా పోతుంది. ఏంటి అది? గైస్ ఇప్పుడైతే ఇదంతా నిండిపోయి ఇంకా ఇటు మీద కూడా ఎత్తుండు. ఇప్పటిదాకా 1 అయితే అయిపోయినాయి. ఇప్పుడు వైట్ కలర్ ఇప్పుడు మేమైతే తింటున్నాం. ఆరెంజ్ గడ కూడా తింటుండు. తిన్నా మా సంజయ్ బాబు కూడా వింటుండు. నాకు పని స్పీకింగ్ చేస్తుండు. ఇప్పుడు చదవ తిన్నా కుకో మళ్ళా ఎందుకు నించొని తింటా ఊకున్నాడు వచ్చిండు. అప్పనండి పొద్దున్న నుండి అది అంతే ఉంది రా బొట్టు. నా బొట్టు పోయింది చూడు. నేను ఒక వైట్ కలర్ బొట్టు పెట్టుకున్నా అది పోయింది. రెడ్ కలర్ ఇంకా వేరే బొట్లు పోయినాయి. ఒక వైట్ కలర్ ఒకటి ఇట్లా నామం ఒకటి ఈయన తింటున్నాం మేమైతే. ఇటు పక్క ఆ రోజులోనేమో ఇప్పుడు అవి ఎత్తుండు పెట్టినాలు. టీఎన్స్ మనం తిన్నాక మనం చేసుడు అలా తింటారు కదా. గైస్ పప్పుచారు నాకైతే ఫుల్ ఇష్టం. పప్పుచారు అయితే నీకు కూడా ఇష్టం. పప్పుచారు నాకైతే ఫుల్ ఇష్టం. నాకైతే మొత్తం మొత్తం గుమ్మరించుకుంటా ప్లేట్ల. ఉంటాను ఇష్టం. ఇది తిను తినే పప్పుచారు ఎట్లయింది చెప్పు. కలిపి 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 పెద్దగా నీకు ఇంకా కలిపి అన్నవరా. కూర కలుపుకుంటాడు కానీ ఇక్కడ కలుపుకోడు. అప్పుడు సల్ల అయిపోతాడు. మంచిగా ఎట్లయింది ఎట్లయింది? టేస్ట్ అన్ని 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 మంచిగానే అవుతాయి. మస్తు సూపర్ అయింది. చెప్పా అన్న ఎట్లయింది తిను. నాకే తెలుస్తా మీకు ఎట్లయింది చెప్పు. స్కూల్ ఎందుకు పోలేవు ఇవాళ? నువ్వెందుకోలేవు? నీ కాడ చాలా నువ్వెందుకు పోలే అన్నా నేను. నువ్వు కూడా ఎందుకోలే అన్నా నేను కూడా. నువ్వెందుకోలే నేను అందుకోలే. మనం ఇద్దరం పోలే. బంద్ ఉంది. అవురా బంద్ ఉంది రా ఇవాళ. ఎందుకు బంద్? ఎందుకంటే మనకు హాలిడేస్. ఏం హాలిడేస్? సంక్రాంతి హాలిడేస్. 9 days హాలిడేస్. 8 days. అయ్యా ఒక రోజు తినేసిండు. మాకు 8 days వచ్చింది. ఒక రోజు ఏం చేసిండు? మాకు 9 days హాలిడేస్. బిర్యానీ ఫస్ట్ అయిపోయింది వాళ్ళ. నాది ఇంకా కాలే. గైస్ ఇంకా ఇన్నేమో మంటనైతే ముట్టియాలి ఇప్పుడు. మా అమ్మ అగిపెట్టనైతే ఎత్తుంది. సరే ఇంకా మంటనైతే ముట్టియాలి ఇప్పుడు. మా అమ్మ అగిపెట్ట కూడా తెచ్చింది. ముట్టిస్తుంది అంటే మంట కూడా అంటుంది. ఇప్పుడే మా అమ్మమ్మ పెట్టింది. ఇక మరి ఏం చెడే అద్దరు రియన్స్. మా అమ్మమ్మ ఆయిల్ కూడా పోసేస్తుంది. కథ మా అమ్మమ్మ అయితే ఆయిల్ కూడా పోసేసింది. ఇంకొక ఆయిల్ ప్యాకెట్ కూడా వస్తుంది. ఆయిల్ ప్యాకెట్ మొత్తం పోసే అయిపోయే వరకు వస్తుంది. మొత్తం అయిపోలే. అమ్మ గిట్ ఉంది.
దగ్గర కానీ మొత్తం దగ్గర అది పడేటట్టు రైట్ మొత్తంకి ఆ నూనె అవి 2 ప్యాకెట్ కంప్లీట్ కుంకుమ పెట్టాలి ఎందుకంటే బట్టలు గాయస్ ఇప్పుడు నూనెనైతే గరం అవుతుంది. నేనైతే ఈయన ఊకున్నా ఈడ బయట. అంతకుముందు ఈడ పెద్ద జాంకాయ చెట్టు ఉంటుండే, ఈ ఇల్లు ఇంకా వేరే ఉంటుండే, అది మొత్తం ముక్కున్న పెంకలు అప్పట్లో వేరే లెవెల్ ఉంటుండే ఆ ఇల్లు మాత్రం. ఇప్పుడు 2 ఇటొకటి కట్టిండు, మొన్న కట్టిండు. ఇన్నమా పెద్ద జాంకాయ చెట్టు ఉంటుంది. జాంకాయ చెట్టు చూసినావరా నువ్వు? ఎప్పుడు చూసినావు? చిన్నాను ఇది పెద్ద ఉంటుండే. నువ్వు అప్పుడు గులాటిండు నువ్వు ఇంకా అప్పటికి పుట్టలేవురా నువ్వు. కానీ గూలా కొట్టిండు. గోల కొట్టింది. ఎట్లా ఇట్లా నువ్వు పుట్టినావు కావచ్చు. అప్పుడు పుట్టిన ఇట్లా కషాక్కని గూలా కొట్టేసి ఇక డ్రిల్లింగ్ మిషన్ ఉంటాయి చూడు, దాంతో ఇట్లా కషాక్కని నోసేసి చెట్టు ఉంటది పెద్ద జాంకాయ చెట్టు, మస్తు సూపర్ ఉంటది. అవి ఇట్లా మన మంచిగా మక్కింది ఉంటది guys. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒక జాంకాయ చెట్టు ఉంది చూసిన, అది మొత్తం అదేమో వైట్ కలర్ దిగా మన ఇంటి దగ్గర ఉన్న జాంకాయ చెట్లు. కానీ ఈడున్న జాంకాయ చెట్టు ఏమో రెడ్ కలర్ జాంకాయ చెట్టు. ఎంత సూపర్ ఉంటది నిజంగా, మస్తు సూపర్ ఉంటది అంటే. ఇంకా ఈడ ఒక బ్లాక్ బెర్రీ ఒక చెట్టు ఉంటుండే, అది కూడా మస్తు సూపర్ ఉంటది బ్లాక్ బెర్రీ చెట్టు. అదైతే నువ్వు చూడన్నా చూడు, నేనే చిన్న ఉన్నప్పుడు చూసిన. ఇంకా ఇక్కడ కొన్ని చిన్నప్పుడు ఫోటోలు ఉన్నాయి, కొంచెం మీద దాని వెనకాల ఆ ఇల్లు ఫోటో ఉంది. అది ఇప్పుడు ఈడ చూపిస్తావా అంటే చేసిన కైసి ఇప్పుడే ఇంకా అవి కూడా తెచ్చిండు. అవి మనం చేసినాయి ఒక ఆడ తెచ్చిండు, ఆడ పెట్టిండు. ఇవన్నీ ఈ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తారు. ఇంకా అవేమో చిప్స్ అవుతాయి. అవి దాన్ని లేస్తే ఏమైతాయి? షగ్నాలు అవుతాయి, చిప్స్ కాదు. మా అమ్మమ్మకి ఫస్ట్ టైం వేసింది, ఇప్పుడు అవుతుంది. అది ఇప్పుడు డిస్ట్ చేసేస్తుంది. కళ్ళు కాదు, డిస్టి వాటర్ డిస్టి తీసేసింది ఇప్పుడు అమ్మమ్మ. ఫస్ట్ అవుతుంది, డిస్టి తీసేసింది. కథం పట్టుకోతుంది. నూనె కాడ దూరం ఉండమని చెప్పిన కదా రేంజ్ నూనె కాడ దూరం ఉండాలా. బన్నీ వ్లాగ్స్ కూడా ఉంటాడు, నువ్వు కూడా ఉండాలా. బన్నీ వ్లాగ్స్ కి వాళ్ళ దసలా కాదు చాలు నువ్వెందుకోలే మళ్ళా మాకు ఎలా బంద్ ఇచ్చారు సార్? మరి మాకు కూడా బంద్ ఇచ్చిండు. ఇలా సార్ బంద్ ఇయ్యాలి. ఇచ్చిండు ఏమైంది? నూనె దూరం ఉండాలి. అవి అక్కడ ఊగను దూరంలో ఇంకా వస్తాడు. నోడు దూరం నూనె గిడ ఊగను ఈ నూనె మొత్తం కాలుతుంది మనకి. ఫస్ట్ దేవుడికి వేసింది అయింది. దేవుడికి అమ్మ తాత కట్టుకుందాం కట్నాలు వేసినట్టు పెట్టాలి. కలిసి ఇప్పుడు వేసింది. ఒక 2 ఆయిల్ వేసినాం. చెల్తుందా అది? అది దర్వాజా వెనుక సలాక్ ఉండే, సలాక్ అది అవి మెల్లగా మరగచ్చు ఇస్తుంది. అవుతుంది దర్వాజా మంచి గోళ్ళంక ఇట్లా తీసుకుంటే మొత్తం రెడ్ అయ్యే వరకు గోలాలి కదా. మంచిగా మంచిగా రేపప్పాలా? రేపప్పు ఎంత సకినాలు అయితే ఎంతసేపు అయిందమ్మా? అప్పానండి ఎంత ఒకటంగా చాలా వచ్చింది. ఇప్పుడు అయితే 4-5 అవుతుంది. ఇంకా కొద్దిసేపు అయినా 6 కూడా అవుతుంది. అంతసేపు నుండి ఇంకా ఇవి తీసుకుంటున్నాడు మజోడు.
మా మమ్మీ డవ్వుకుంది. ఇంకా అక్కడనేమో మా అత్తమ్మ, మా అమ్మమ్మ అందరు అక్కడే వేస్తున్నారు. ఆ రౌండ్ అది రౌండ్ రౌండ్ గా వేస్తుంటే ఇప్పుడు నేనేమో గివి తెస్తున్నా అంతే. అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి పోతున్నాయి అవి. ఇంకా గైస్ అమ్మమ్మ అట్లా ఇవైతే ఎత్తుంది, అవి తీసుకుంటా అందులో ఎత్తుంది. ఇంకా ఇంత పిండి ఉంది. అరే అమ్మ సేగలు కలుస్తుంది. సేగల కాదు ఇది శకనాలు. శకనాలు శకనాలు అప్పుడేమో పాపడాలు అంట, మురుకులు అన్న. ఇప్పుడేమో సేగల ఏమా అన్న అదే ఒకటి ఇరిగింది, ఆడొకటి ఇరిగింది. మా అమ్మ అందరికి ఛాయ్ ఇస్తుంది. ఛాయ్ మంచి చెప్తాది. అట్లా పెట్టుకొని కొడు సరే ఏం చేయడు, ఫోన్ చూస్తుండు. ఇప్పుడు ఏం వేసుకుందాం మనం. ఇడనే చేసింది ఏది అది తగ్గించి ఒకటి రండి. ఇదేంది దీపావళి దసరా సంక్రాంతి. సంక్రాంతి స్పెషల్ సాయి. ఇంకా సాయి అని కాదు, సంక్రాంతి శకనాలు స్పెషల్ అరిసెలు చేసుకుంటాం. సకినారి స్పెషల్ శకనాలు సంక్రాంతి స్పెషల్ అల్సలు సకినాలు అల్సలు కూడా చేసుకుందామా. రేపేమో వేసేది ఉందంట, మొత్తం చేంజ్ అండి. పాత ఇల్లు ఉంటే అప్పటికిప్పుడు మొత్తం చేంజ్. ఇక్కడ జాంకాయ చెట్టు మంచిగా ఉంటుండే నిజంగా. నేను వద్దు నాకు, నెక్కించి ఒక 2 తీసుకుందాం. ఓకే ఛాయ్ గరం ఉంది ఇది మొత్తం. ఈ కట్టెతో ఇన్నే ఉంచుకున్నాం, ఎందుకంటే ఇప్పటిదాకా అన్ని కోతులు అయితే వచ్చినాయి. మస్తు ఇక్కడ కోతులు అయితే ఫుల్ ఉంటాయి. జక్రంపల్లి దగ్గర ఈయనే గుట్టు ఉంటది ఇటుపక్క, కానీ ఈ కట్టెన అయితే ఉంచినాం. ఇప్పటిదాకా కోతులు దీని మీద ఎక్కినాయి, దీని మీద ఎక్కినాయి, దీని మీద ఎక్కినాయి, మొత్తం ఎక్కినాయి, చుట్టుపక్కల మొత్తం ఎక్కినాయి. ఇది ఒక్కటి మిడిల్ లో ఓపెన్ ఉంటది, ఇంకా చుట్టుపక్కల మొత్తం అన్ని క్లోజ్ అవుతుంటాయి. గైస్ ఇప్పుడైతే లాస్ట్ కి వచ్చింది, ఇప్పుడు అందరికి వచ్చేసింది. ఇంకా ఇప్పుడు అందరు పోతుండ్రు మొత్తం. ఇంకా మా అత్తమ్మ పోతుంది, మా అమ్మ పోతుంది. అమ్మమ్మకి ఎప్పటి నుండో ఎక్స్పీరియన్స్ అది చేసుడు, ఎప్పుడు చేస్తాయి ప్రతి సంవత్సరం అమ్మమ్మ అట్లా. మా అమ్మకి ఇప్పుడు వస్తుందో, ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు అయిపోగానే వేసుకుని మళ్ళీ ఇప్పుడు ఇప్పటిదాకా చేసినప్పుడేమో వీడియో రాలేదు, చేయనప్పుడేమో వీడియో వస్తుంది. ఇదన్నా వస్తుందో లేదు చూద్దాం. వీడియో అవుతుంది ఈసారి అనుకో. వచ్చింది ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. పట్టుకోం కారం సకినాలు, ఉప్పు సకినాలు వస్తున్నాం. మళ్ళీ రేపు అప్పాలు, గారెలు, మురుకులు, చెగలు అన్ని చేసుకుంటాం. ఇలా సకినాలు అవి. రేపటి బ్లాగ్ కూడా చూడండి గాయస్. ఇప్పుడైతే ఫైనల్లీ 2 అయితే అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి అంతే గాయస్. ఇప్పుడైతే ఈడనైతే అందరం లాస్ట్ ఇప్పుడు అత్తమ్మ ఇట్లా ఎత్తుందో. ఇన్న ఆడుకుంటున్నారు. ఏం చాడు సైకిల్ అప్ప సైకిల్ వస్తుంది, ఈడవాడు ఎత్తాడు. ఆ ఇంట్లో అంకుల్ అప్పాలు చేస్తుంది, అప్పాలు. అందరు అమ్మ ఇల్లు చూడు, షేరింగ్ ఇస్ కేరింగ్. పెట్రోల్ పంప్ ఎంత? ఈ రోజు వచ్చేసి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాము.
అయ్యో 4,000. ఆ, తీసుకో. తీసుకోనా తీసుకున్నా. నీకు అనుకుంటారా? ఏ ఎందుకు ఎక్కించుకుంటలేవు రారే. అయ్యా సైన్ పడిపోయింది కథ. రే బండి రిపేర్ అయింది. నేను చేసాను రిపేర్. ఇంగ్లీష్ ఓ రే మళ్ళా ఊసిపోతారు. అగా ఇంకా ఊసిపోతుంది. రే 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 ఆవు ఒకళ్ళు వేయాలా వచ్చిందా? నేను కూడా నాకు లిఫ్ట్ రా. నేను కూడా వస్తా అంటున్నా లిఫ్ట్. ఎట్లా? దాంట్లో ఎక్కుతా. నాకెట్లా? నన్ను ఎక్కించుకో. మరి ఎట్లా నడిపాను? ఎక్కించుకోవా నన్ను? నాకు నడపరాదు. అదిగా పోతున్నా బాయ్. బాయ్ బాయ్. నడు అమ్మ లోపల తీసుకోవచ్చుదాం నడు. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. మా అకౌంట్కి సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి. చలో మరి బాయ్. నెక్స్ట్ బ్లాగ్ కూడా చూడండి. ఈరోజు అయితే నేనైతే ఇంటికైతే వచ్చేసిన ఇప్పుడు ఆరుమూలకి. నిన్న జక్రంపల్లిలు ఉంటే ఇంకా నేను స్నానం కూడా చేయలేను సార్. మరి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయితే కావాలి. మరి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చేసేయండి జల్దీ. చలో మరి బాయ్.